హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విరించీస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సరే, మరి ఇంకా మాటలతో ఆలస్యం చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 62. కవర్ చేయకు సంధ్య అని మేఘన సంధ్యతో అని, ఆకాష్ నువ్వు నిజం చెప్తావా లేదా అని అడిగింది మేఘన. ఇక దాచిన లాభం లేదని పృథ్వీ మేఘనతో, మేఘన వాళ్ళు వీళ్ళు కాదు, నేను చెప్తాను విను. పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిన అరవింద్నే మనోహర్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఎంచుకున్న సీక్రెట్ ఆఫీసర్. సో అరవింద్ని వీళ్ళు ఎంచుకున్నది సీక్రెట్ ఆపరేషన్ చేయడానికి అని అన్నాడు. అరవింద్ ఎవరు మీకు ముందే తెలుసా అని అడిగాడు మనోహర్. మను తెలుసు, అరవింద్ మా తమ్ముడు మనోహర్. మా పెళ్ళి టైంకి వాడు ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు, అందుకే నువ్వు చూడలేదు అప్పుడు వాడిని అని చెప్పింది మేఘన. ఓ అవునా, నువ్వేమీ టెన్షన్ పడకు మేఘన. అయినా మీ తమ్ముడిని ఒంటరిగా వదిలేయలేదు, మా డిపార్ట్మెంట్ అంతా కూడా తన వెనకే ఉంది. నువ్వు రిలాక్స్గా ఉండొచ్చు. మనలో ఎవ్వరికీ ఏ చిన్న ప్రమాదం కూడా జరగదు, సరేనా? నాది హామీ అని అన్నాడు మనం. మేఘన సరే అన్నట్టు తల ఊపి, సంధ్య ఆపరేషన్ ప్లాన్ చేసావు అంటుంది. ఏంటి అంటే, ఒకవేళ ఆ సంజయ్ ఎక్కడున్నాడు అనే విషయం ఏమైనా తెలిసిందా ఏంటి మీకు? మళ్ళీ అటాక్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ఆ సంజయ్ అని అడిగింది మేఘన. మేఘన అడుగుతున్నప్పుడు సంధ్య ఎక్కడ ఆ సంజయ్ గురించి చెబుతుందో ఏమో అనే కంగారుని ఆకాష్ మొహంలో గమనించిన మనోహర్, ఆకాష్కి కంగారు పడుకు అని సైగ చేసి మేఘనతో, అవును మేఘన, తెలిసింది మేఘన. ఆ సంజయ్ ఉదయ్ ఉన్నాడు కదా, ఉదయ్ని కలవడానికి వెళ్తుండగా మా పోలీస్ టీంకి దొరికితే జాగ్రత్తగా తీసుకెళ్ళి అత్తారింట్లో అప్పచెప్పారు. ఇప్పుడు వాడు ఎటువంటి అటాక్స్ చేయలేడు. పైగా వాడికి మా డిపార్ట్మెంట్లో బందీగా ఉంచడం వలన వాడు బయట వేరే ఎవ్వరితో కూడా కమ్యూనికేట్ చేయడానికి కానీ, ఎటువంటి విధంగా వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కానీ వీలు పడకుండా వాడిని ఏ జైల్లో అయితే వేశామో వాడిని ఉంచిన సెల్ నుండి 5 కిలోమీటర్ల వరకు పూర్తిగా జామస్ అరేంజ్ చేశాం అని అబద్ధం చెప్పాడు మేఘనాతో మన మనోహర్ మాటలకి మేఘనాకి అమ్మయ్య అని కొంత ధైర్యం వచ్చినా ఎక్కడో తెలియని ఆందోళన మనసును అలుముకుంది. మేఘన ఆందోళనని గమనించిన ఆకాష్ తన చేతి మీద చెయ్యి వేసి, మనం ఇంతమంది ఉన్నాం మేఘ, ఇప్పుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ కూడా ఉంది కదా, ఇంకెందుకు నువ్వు ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు, నేనున్నాను కదా అని అన్నాడు ఆకాష్. అంటే ఆకాష్, ఆ సంజయ్ క్రూరత్వాన్ని దగ్గర నుండి చూశాను కదా ఆకాష్. నేను నిన్ను కొట్టి నన్ను లాక్కెళ్ళి అప్పుడు అక్కడ తీసుకెళ్ళిపోయిన రోజు నేను అస్సలు మర్చిపోలేను ఆకాష్ అని అంది మేఘన చెమ్మగిల్లిన కళ్ళతో. మేఘన మాటలకి సంధ్యకి కూడా చాలా బాధ వేసింది. కుదురుగా ఉండకుండా, మ్యాగీ వదిన ప్రెగ్నెంట్ అని కూడా నేను ఆలోచన లేకుండా అనవసరంగా నేను ఈ టాపిక్ తీసి వదినని బాధ పెట్టాను అని మనసులో అనుకుని మేఘనతో, వదిన నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ దుర్మార్గుల గురించి కాదు, నీ బొజ్జలో ఉన్న చిన్ని బుజ్జాయి గురించి మాత్రమే ఆలోచించు. ఇంతకుముందు సమస్య వచ్చినప్పుడు కేవలం మీరు మాత్రమే ఉన్నారు వదిన, ఇప్పుడు మీరొక్కరే కాదు, మనమంతా కూడా ఒక సైన్యంలా ఉన్నాం. మనతో పాటు ఒక సైన్యం కూడా ఉంది. ఈ సైన్యమే కాకుండా మనతో పాటు ఈ పోలీసుల రక్షణ కూడా ఉంది కదా, కాబట్టి ఈ ఆలోచనలు అన్నీ మానేసి ప్లీజ్ వదిన, నువ్వు లోపల హాయిగా ప్రశాంతంగా ఉన్న జూనియర్ ఆకాష్ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో ప్లీజ్ వదిన, ఇవేమీ ఆలోచించుకు నువ్వు అని అంది సంధ్య. అవును మేఘన, జూనియర్ ఆకాష్ భూమి మీదకి వచ్చేలోపు ఆ రాక్షసులు భూమి మీద ఉండరు అని నీకు మాటిస్తున్నా, సరేనా? నా మాట గుర్తుపెట్టుకో నువ్వు.
మేఘన అని అన్నాడు మనోహర్. మేఘన అప్పుడు వాళ్ళ మాటలకి చిన్నగా నవ్వింది. మేఘన వదిన అలా నవ్వుతూ ఉండు సరేనా? జీడిపప్పు బాదం మిక్చర్ తింటావా అని అడిగింది సంధ్య. మిక్చర్ మేఘన అక్కగా లేకపోతే నీకోసమా అని అడిగింది లేఖ. సంధ్య మూతి 33 వంకర్లు తిప్పి వదిన కోసమే, నా కోసం ఏమీ కాదు అని అంది. నాకొద్దు సంధ్య, నేను ఇందాకే పాయసం తిన్నా, అమ్మ చేసి పెట్టింది అని చెప్పింది మేఘన. పర్వాలేదు వదిన, ఈ టైంలో ఇష్టమైనవన్నీ ఆకలి లేకుండా తినాలంట వదిన. నువ్వు నో అనుకు మనం వదిన అలాగే అంటుంది, కానీ నువ్వు మిక్చర్ చెయ్యి అని అంది సంధ్య. సంధ్య నిజంగా అమ్మా, నాకు నిజంగా ఏమీ తినాలని లేదు. నీకు కావాలంటే నువ్వు మిక్చర్ చేయించుకో, నన్ను కలపకు సంధ్య, నాకు ఆకలిగా లేదు అని అంది మేఘన. నాకేం వద్దులే వదిన, నీకు కావాలేమో అని అడిగా అంతే, నాకైతే ఇప్పుడు ఏమీ వద్దు వదిన అని అంది సంధ్య. అందరూ ఇంకా మాటలు చెప్పుకోవడం పూర్తయ్యాక ఇంకా అందరూ కూడా మళ్ళీ వర్క్లో మునిగిపోయారు. వర్క్ చేస్తున్న తన్వికని మహేష్ గమనిస్తూ ఉండటం సంధ్య గమనించి మహేష్తో ఏదో అనేంతలో ఈలోపు అనుకోకుండా సంధ్య నడుం గిల్లి తన సిస్టమ్ మీద వేలు పెట్టి ఏదో డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా, వాళ్ళిద్దరి కథ తర్వాత చెప్తాను కానీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని అన్నాడు మనోహర్ సంధ్యకి మాత్రమే వినపడేలాగా. మనోహర్ ఒక్కసారిగా తన నడుం పట్టుకుని గిల్లేసరికి సంధ్యకి ఏమీ అర్థం కాలేదు. నోటి వెంట మాట కూడా రాలేదు. అలా షాక్ అయిపోయి ఉండిపోయింది. మనోహర్ చెప్పిన విషయం విని ఇంకొంచెం షాక్ అయ్యి కొన్ని క్షణాలకి తేరుకుని, ఓయ్ నన్ను ఎందుకు గిల్లో అని అడిగింది మనోహర్కి మాత్రమే వినిపించేలా. లేకపోతే నువ్వు ఇప్పుడు మహేష్ని ఏమడుగుతావో నాకు అర్థమైంది, అందుకే నువ్వు ఎక్కడ ఇందాక విషయంలాగా ఎక్కడ టంగ స్లిప్ అయిపోతావో అని గిల్లాను అంతే అని అన్నాడు మను. నేను మహేష్ని గమనిస్తున్నాను అని నీకెలా తెలుసు అని అడిగింది సంధ్య. నువ్వు ఒక గ్రహంలో లేదా నేను ఒక గ్రహంలో ఉన్నానా ఏంటి? పక్క పక్కనే కదా ఉన్నది ఇద్దరం అని అన్నాడు మనోహర్. అలా అయితే మరి నాకు ఈ పక్కన శ్రీకర్ కూడా ఉన్నాడు కదా అని సంధ్య అంటూ ఉండగా, వాడికి లేఖను చూసుకోవడానికే టైం సరిపోతుంది, ఇక నిన్నెక్కడ గమనిస్తాడు చెప్పు, నాకనుకో బోల్డంత టైం కదా నిన్ను చూడటానికి అని అన్నాడు మనోహర్. ఓహో, బాగానే చెప్తున్నావు కబుర్లు, అయితే నువ్వు నన్ను గమనిస్తూనే ఉంటావని నేను ఇక్కడి నుంచి అర్థం చేసుకోవాలన్నమాట. అందుకేనా నా నడుం గిల్లావు? కావాలనేనా లేకపోతే నువ్వు నా నడుం గిల్లావు? 2 విషయాలు నాకు నిజం చెప్పు అని అంది సంధ్య. హే, నేనేమి కావాలనేమి గిల్లలేదు సంధ్య, ఏదో నువ్వెక్కడ ఫ్లోలో అడిగేస్తావో అని అనిపించి నిన్ను ఆపాలని అనుకోకుండా గిల్లేశాను అంతే, ఇంటెన్షనల్గా ఏమీ నిన్ను గిల్లలేదు సరేనా అని అన్నాడు మనోహర్. నేను నమ్మను, నువ్వు కావాలని గిల్లావు నన్ను అని అంది సంధ్య. అయ్యో, అరే నేను నిజంగా కావాలని గిల్లలేదమ్మా బాబు అని మనం అంటూ ఉండగా, ఏంటి సంధ్య మీ గుసగుసలు, ఇందాక నుండి చెప్తే మేము కూడా వింటాం కదా అని అంది లేక అందరికీ వినిపించేలా అల్లరిగా. ఏం లేదు, ఏదో చిన్న డౌట్ వస్తే అడుగుతున్నా అని కవర్ చేసి ఇంటికి వెళ్ళాక చెప్తా నీ పని అని అంది సంధ్య మనోహర్తో. మనోహర్ సంధ్య మాటలకు చిన్నగా నవ్వి, ఆకాష్కి బీ అలర్ట్ ఆకాష్, ఆ సంజయ్ ఉదయ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఎవరూ చూడకుండా ఫాస్ట్గా మెసేజ్ టైప్ చేసి ఆకాష్కి ఆ మెసేజ్ని పంపాడు. జితేంద్ర, వర్షిని మీకు సాయంగా ఇక్కడే ఉంటారు. మను పంపిన మెసేజ్ చూసి ఓకే అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు ఆకాష్. టైం 10:30 దాటింది. వర్క్ అయిపోయి సంధ్య, మనోహర్ వాళ్ళంతా రిటర్న్ వెళ్తూ ఉంటే చీకటిగా ఉన్న రోడ్డు మీదకి మంకీ క్యాప్స్ ముసుగులు వేసుకుని వచ్చిన ముఠా ఒకటి ఇళ్లల్లోకి దూరి ఇంట్లో వాళ్ళని బయటికి లాగి వెకిలిగా నవ్వుతూ వాళ్ళ శరీరం మీద గోళ్లతో రక్కుతూ ఒంటి మీద బ్లడ్తో చర్మాన్ని గీస్తూ ఉండగా ఆ దృశ్యం మనోహర్ వాళ్ళ కంటపడటంతో సంధ్య వాళ్ళని కారు దిగొద్దని మను, మహేష్
శ్రీకర్, పృథ్వీ వాళ్ళంతా లేడీస్ని లోపలి కారులోని మీరు ఇక్కడే ఉండండి, డోర్స్ లాక్ చేసుకోండి అని చెప్పి మగవాళ్ళంతా కూడా కారు దిగి ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎదురు తిరిగితే ప్రయత్నంలో శ్రీకర్, పృథ్వీ గాయాలు అయ్యేసరికి ఇంకా వర్ష లేక కారు దిగబోతుంటే తన్వి వాళ్ళని ఆపి మీరు దిగొద్దు, సరేనా, నేనున్నాను కదా అని వాళ్ళని కార్ దిగనివ్వకుండా ఆపి తను కార్ దిగుతుండగా తన్వి మాటలు పట్టించుకోకుండా ఒక పక్క నుంచి వర్ష లేఖతో పాటుగా సంధ్య కూడా కార్ దిగింది. ఆ రౌడీలు సంధ్య వాళ్ళందరి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా తన్వి వాళ్ళతో ఒక లేడీ సింగంలాగా పోరాడుతూనే ఉంది. వెంటనే మనోహర్కి అక్కడ లోకల్ పోలీసులు ఉంటారు కదా ఐడియా వచ్చి వెంటనే మనోహర్ లోకల్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో ఇమీడియట్గా పోలీసులు వచ్చేశారు. పోలీసులు వచ్చేలోపు ఆ రౌడీల చేతిలో శ్రీకర్ సంధ్యని చేతుల మీద బ్లేడ్స్తో గీసేసి మొత్తం వాళ్ళకి చేతికి బ్లడ్స్ వచ్చేసి ఇలాగా వాళ్ళని జస్ట్ కొట్టేద్దాం అనుకునే ఈలోపు పోలీసులను చూసి వాళ్ళు పారిపోయారు. సంధ్య వాళ్ళకి లైట్గా గీరుకోవడం వల్ల పెద్దగా దెబ్బలు ఏమీ తగలలేదు. వీళ్ళు వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది అని ఫోన్ చేయడంతో తలుపులు దగ్గరికి వేసేసి పడుకున్నారు సంధ్య వాళ్ళ అమ్మ నాన్న. ఇంకా వాళ్ళు పడుకున్నారు కదా, మళ్ళీ ఈ విషయం వాళ్ళతో చెప్తే వాళ్ళు ఎక్కడ టెన్షన్ పడతారా అని కామ్గా వీళ్ళంతా కూడా అక్కడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ చెప్పి సైలెంట్గా ఇంటికి వచ్చేసారు. అలా సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని అందరూ సంధ్య వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు. శ్రీకర్కి లేక, సంధ్యకి మనోహర్ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. లేక తన కన్నీళ్లను ఎంత దాచాలని ప్రయత్నించినా శ్రీకర్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే శ్రీకర్ చేతి మీద లేక కన్నీటి చుక్కలు పడేసరికి శ్రీకర్ లేక చబుకాన్ని పట్టి పైకి ఎత్తి, ఎందుకురా ఇలా కన్నీటిని వృధా చేస్తావు, ఇప్పుడు ఏం అవ్వలేదు కదా, నేను బాగానే ఉన్నానా, ఇప్పుడు నాకేమన్నా అయితే నువ్వు బాధపడాలి, నాకేం అవ్వలేదురా, నువ్వు బాధపడకు అని అన్నాడు శ్రీకర్. ఒకవేళ అయ్యుంటే ఆ ఊహ కూడా నేను తట్టుకోలేను శ్రీ అని శ్రీకర్ని ఏడుస్తూనే హగ్ చేసేసుకుని ఇంకా ఏడుస్తూనే ఉంది లేక డోంట్ ప్యానిక్ రా, అందరూ ఉన్నారు, వదులు అని లేఖకి మాత్రమే వినిపించేలా అంటూ లేఖని దూరం జరపబోతుంటే, ఓహో నేనేం వదలను, నాకు చాలా ఏడుపు వస్తుంది అని లేక చిన్నపిల్లలా అనేసరికి సంధ్య, మనోహర్ తప్ప మిగతా వారంతా వేరే రూమ్స్కి వెళ్ళిపోయారు. మనోహర్ సంధ్యతో లేఖకి ధైర్యం చెప్పమని సైగ చేశాడు. లేక శ్రీకర్కి ఏమీ కాలేదే, బాగానే ఉన్నాడు, వదులు తనని, నా మాట విను ఒకసారి ప్లీజ్, తనకి ఏం కాలేదు కదే, బాగానే ఉన్నాడు, నువ్వు అంత కంగారు పడుకు, ప్యానిక్ అవ్వకు అని అన్నది సంధ్య. నేను ఎవరి మాట వినను అని ఇంకా పట్టుకుంది శ్రీకర్ని. శ్రీని ఎవరు ఎత్తుకెళ్ళిపోరే బాబు, నువ్వే పట్టుకుని ఉన్నావు, అయినా నువ్వేంటే బాబు, నువ్వే నీ ఉడుం పట్టుతో శ్రీకర్కి ఊపిరి ఆడనిచ్చేలా లేవు అని అంది సంధ్య. మరి వీళ్ళని అకస్మాత్తుగా అటాక్ చేసిన ఆ దొంగల ముఠ ఎవరై ఉంటారు ఫ్రెండ్స్, గెస్ చేయండి. అలాగే సంధ్య తన జీవితంలో ఎదుర్కోవాల్సిన ఘటనలని ధైర్యంగా ఎదుర్కొంటుందా, మనో తన యొక్క ఈ కష్టాలలో తన ధైర్యంగా నిలబడగలుగుతాడా, ఈ పోరాటంలో మనో, ఆకాష్ వాళ్ళు విజయం సాధిస్తారా, ఏం జరుగుతుందో తెలియాలి అంటే మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందేగా. సో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.